హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను గ్రీన్ పీస్ పులావ్ విత్ మటన్ కర్రీ చేయబోతున్నాను. ఈ గ్రీన్ పీస్ పులావ్ కోసం బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, మిరియాలు రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒక కుక్కర్ పెట్టుకున్నాను. ఈ బిర్యానీ అనేది మనం కుక్కర్‌లో చేయబోతున్నాం. ఈ కుక్కర్‌లో నేను ఘీ వేశాను. ఘీ కాస్త వేడయిందండి. వేడయ్యాక మనం హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేస్తున్నాం. జస్ట్ అవి వేగిపోయిన తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేస్తానండి. కాస్త ఒక 1 మినిట్ వేగనివ్వండి ఇవి ఈ ఘీలో. ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ కూడా మనకి కాస్త బ్రౌన్ కలర్‌లో వచ్చేస్తే ఇవి కూడా వేగిపోయినట్టేని. ఇలా ఒక 1 మినిట్ వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా! నేనైతే ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. అంటే ఒక పావు కిలో మట్టుగా నేను రెడీ చేసి పెట్టుకుంటాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం ఈవెన్‌గా కలుపుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి ఈ ఘీలో. నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ పీస్ ఉంటాయి కదా! వలిచినవి మనకిప్పుడు సీజన్ కదా! ఈ గ్రీన్ పీస్ అనేవి సీజనల్‌గా వస్తున్నాయి. నాకివి పావు కిలో వచ్చేసి ₹30 పడ్డాయండి. ఈ గ్రీన్ పీస్ అనేది నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం నీట్‌గా కలుపుకుంటున్నాను. కాస్త ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత నేను రైస్‌ని ఒక బౌల్‌లో నానపెట్టుకున్నానండి. ఆ నానబెట్టుకున్న రైస్ వాటర్‌ని నేను ఇందులో షిఫ్ట్ చేస్తున్నాను. అంటే మనం ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఏస్తాం కదా! ఎప్పుడు కూడా. అలా ఈ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని నేను ఈ కుక్కర్‌లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఫుల్‌గా మొత్తం ఈవెన్‌గా కలిపేస్తున్నానండి. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను దీనిలో. ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్ అనేది మనకి నీట్‌గా బాయిల్ అవ్వాలి. చూసారా ఇలా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. చూడండి ఇలాగా మరుగుతుంది కదా! ఈ వాటర్ అనేది. ఇప్పుడు నేను రైస్ యాడ్ చేస్తున్నాను. ఇందులో ఇంకేం స్పైసెస్ అయితే యాడ్ చేయట్లేదండి. నేనేంటంటే ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను. నేనింకా బిర్యానీ మసాలా కానీ, ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయలేదండి. ఎందుకంటే నేను దీంతో పాటు మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి, నేను ఇందులో ఎలాంటి స్పైసెస్ అనేవి యాడ్ చేయలేదు. ఇది కొంచెం నార్మల్ స్పైస్‌లో ఉంటే మటన్ కర్రీ కొంచెం స్పైసీగా చేసుకుంటే మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు రైస్ యాడ్ చేశాను కదా! నేను కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేస్తే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ ఇది బిర్యానీ అనం పులావ్ అనమాట. గ్రీన్ పీస్ పులావ్. ఇప్పుడు చూడండి నేను కుక్కర్ 3 విజిల్స్ తర్వాత నా రైస్ అయితే ఇలా వచ్చింది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టంగా తింటారండి. అంటే పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. ఎందుకంటే స్పైసెస్ అనేవి యాడ్ చేయలేదు కాబట్టి మధ్య మధ్యలో పచ్చి బఠానీ కూడా తగులుతున్నాయి కాబట్టి నా రైస్ అయితే చూడండి ఇలా విడివిడిగా చాలా యమ్మీగా వచ్చింది. ఇప్పుడు మనం మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ మటన్ కర్రీలో నేను మటన్ అనేది కొంచెం క్లీన్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను. ఒక చిన్న టొమాటో యాడ్ చేస్తున్నాను. మనకి ఇది పేస్ట్ కోసం రెడీ చేసుకోవాలనమాట. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. టమాటో, ఆనియన్స్ అనేవి మిక్సీ జార్‌లో యాడ్ చేసుకున్నాను. చూడండి ఇలాగా మనకొక పేస్ట్ రెడీ అవుతుంది. ఈ పేస్ట్ అనేది మనం ఈ గ్రేవీకి యూజ్ చేసుకుంటామనమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. కడాయి పెట్టుకున్నాను. ఇందులో ఏంటంటే నేను కుక్కర్ వాడట్లేదండి. ఓన్లీ కడాయిలోనే నేను ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కడాయిలో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అంటే కొంచెం పెద్ద స్పూన్స్ ఏసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకున్నానండి. ఆయిల్ ఏసుకున్న తర్వాత ఒక బే లీవ్ అంటే బిర్యానీ ఆకు ఏసుకున్నాను. బిర్యానీ ఆకు తర్వాత ఈ గ్రేవీ ఉంటుంది కదా! మనం ఏదైతే టమాటో, ఆనియన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో, ఆ ఆనియన్, టమాటో గ్రేవీ అనేది ఈ ఆయిల్‌లో వేసేసుకున్నాను. ఆయిల్‌లో వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కొంచెం మన పైకి తుళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం దూరం నుంచి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేశానండి ఇందులో. ఇలా యాడ్ చేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఈ గ్రేవీ అంతా కొంచెం అంటే ఫ్రై అవ్వాలి. మనకు ఆ పచ్చి వాసన అంతా పోవాలనమాట. ఇందులోనే నేను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ కదా! కాస్త పసుపు ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ నేను మొత్తం కలిసేటట్టు కలుపుతున్నాను. కలిపిన తర్వాత
ఇప్పుడు నేను ఇది చూడండి గ్రేవీ అనేది మనకి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. అంటే దగ్గరగా అయిపోవాలి. కొంచెం ఆయిల్ పైకొస్తున్నప్పుడు మన గ్రేవీ అనేది రెడీ అయినట్టనమాట. ఇప్పుడు చూడండి నేను మటన్ పీసెస్ యాడ్ చేసి మొత్తం ఈ కర్రీ అంతా మటన్ పీసెస్‌కి పట్టేటట్టు మొత్తం ఈవెన్‌గా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత నేను మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు వదిలేస్తాను. చూడండి నేను ఇలా మూత పెట్టేసాను. ఒక 5 మినిట్స్ వదిలేస్తున్నాను. ఇప్పుడేంటంటే ఆ మసాలా అంతా పట్టుకొని నెక్స్ట్ ఆయిల్ అనేది పైకి తేలుతది కదా! అప్పుడు బావుంటుంది. అంటే ఆ పీసెస్ అన్నిటికి ఈ గ్రేవీ పడుతుందనమాట. ఇప్పుడు మూత తీసి చూసేటప్పటికి నా కర్రీ అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. కొంచెం బాగా వేగిపోయిందనమాట. వేగిన తర్వాత ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి వేస్తున్నాను. ఇందాక పచ్చిమిరపకాయలు వేయలేదు కదా నేను. ఇప్పుడు నేను కట్ చేసి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం. కారం ఒక 2 టేబుల్ స్పూన్ అంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరెలా తినగలరో అంత ఘాటయితే దీనిలో వేసుకోండి. యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేశానండి. ఎందుకంటే మేము కొంచెం స్పైసీగా తింటామనమాట. నెక్స్ట్ ధనియాల పొడి ఉంటుంది కదా! ధనియాల పొడి కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి నీట్‌గా కలుపుకోవాలి. అంటే ఇంకా వాటర్ ఏం యాడ్ చేయలేదు నేను. నెక్స్ట్ ఇవే స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి మటన్ మసాలా ఉంటుంది కదండీ అంటే చికెన్ మసాలా, మటన్ మసాలా అలా ఉంటుంది కదా! ఇప్పుడు నేను మటన్ మసాలా అనేది దీనిలో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి అంతా నీట్‌గా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ చూసారా ఆ వైట్ గ్లాస్ ఉంది కదా! ఆ వైట్ గ్లాస్‌తోని నేను వాటర్ అనేది యాడ్ చేశాను. మీకు గ్రేవీ ఇంకా ఎక్కువగా కావాలి, అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ నేను మూత పెట్టేసి ఉంచేస్తానండి. మళ్ళీ మూత తీసుకొని చూస్తే నా గ్రేవీ అనేది ఇలా వచ్చింది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అనేది. నాకు ఇంచుమించు ఒక 15 మినిట్స్ పట్టింది. అంటే ఈ మటన్ అంతా ఉడకడానికి గ్రేవీ అంతా ఉడకడానికి మటన్ చాలా గట్టిగా ఉంటుంది కదా! ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 20 మినిట్స్ వరకు నాకైతే టైం పట్టింది. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచుతున్నాను. ఉంచిన తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాము. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా వచ్చింది, కర్రీ అనేది ఎలా వచ్చిందనేది. నేను కొంచెం అంటే థిక్ గ్రేవీ అనే చేశాను. వాటరీగా చేయలేదు. చూడండి నా గ్రేవీ అయితే ఇలా రెడీ అయిపోయింది. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా మీకు. నెక్స్ట్ నేను ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. పులావ్ విత్ మటన్ కర్రీ. చూసారా ఎంత బావుంది కదా! చాలా యమ్మీగా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. ఓకేనా అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.